ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియా మరోసారి అణువణుకు పుట్టించింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు చేస్తున్న వేళ నియంత కిమ్ జోంగ్ ఉన్ తన మార్క్ హెచ్చరికను పంపారు. శత్రు దేశాలపై అణ్వాయుధాలను కురిపించగల భారీ రాకెట్ లాంచర్లను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. తన కుమార్తె కిమ్ జో ఆతో కలిసి స్వయంగా ఆ ప్రయోగాన్ని పర్యవేక్షించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన 600mm క్యాలిబర్ మల్టిపుల్ రాకెట్ లాంచర్లను పరీక్షించింది. ఏకంగా 12 లాంచర్లతో జరిపిన ఈ ప్రయోగం జపాన్ సముద్ర జలాల్లో అలజడి సృష్టించింది. ఈ ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జూ ఆతో కలిసి దగ్గరుండి చూశారు. ఈ రాకెట్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ పరీక్ష కేవలం సాంకేతికత కోసమే కాదు, అమెరికా, దక్షిణ కొరియాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్ సముద్రంలో ఆ రెండు దేశాలు కలిసి విన్యాసాలు చేస్తున్న టైంలోనే కిమ్ ఈ అణుక్షిపణి పరీక్షలు జరపడం అంతర్జాతీయ పెను సంచలనం రేపుతోంది. సాధారణ రాకెట్లకు ఈ 600mm రాకెట్లకు చాలా తేడా ఉంది. ఇవి కేవలం పేలుడు పదార్థాలనే కాదు, శత్రువుల పని పట్టడానికి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలవు. సుమారు 450 కిలోమీటర్ల పరిధిలోని ఏ లక్ష్యాన్నైనా క్షణాల్లో బూడిద చేయటం వీటి స్పెషాలిటీ. అంటే ఉత్తర కొరియా బోర్డర్ నుంచి ప్రయోగిస్తే దక్షిణ కొరియాలోని ఏ మూలన ఉన్న టార్గెట్నైనా ఈజీగా టార్గెట్ చేస్తోంది. వ్యూహాత్మక అణుదాడులు చేయటంలో ఈ లాంచర్లు అత్యంత కీలకం. తమ దేశంపై దాడికి ప్రయత్నిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో చూపించటమే కిమ్ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ రాకెట్ల స్పీడ్, అటాకింగ్ పవర్ను చూసి యుఎస్ రక్షణ వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా చేస్తున్న విన్యాసాలకు కౌంటర్ ఇచ్చేందుకే కిమ్ ఈ భారీ ప్రయోగాన్ని ప్లాన్ చేశారు. తమ అణ్వాయుధ సామర్థ్యంపై శత్రు దేశాలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని ఉత్తర కొరియా బాహటంగానే ప్రకటిస్తోంది. ఈ ప్రయోగం ద్వారా కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక పటిమను ప్రపంచానికి చాటి చెప్పారు. ముఖ్యంగా తన వారసురాలిగా భావిస్తున్న కుమార్తెను వెంట పెట్టుకుని రావడం ద్వారా భవిష్యత్తులో కూడా తమ అణు విధానం మారబోదనే సంకేతాలు ఇచ్చారు.